తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్లోని ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఐలమ్మ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు, ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మని అన్నారు. పెత్తందారుల చేతుల దోపిడీకి గురైనటువంటి పేదలకు అండగా నిలిచి పోరాడినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. వారి యొక్క వర్ధంతి రోజు 31వ వర్ధంతి రోజు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీని చాకలి ఐలమ్మగా పేరు మార్చి ఒక వీరనారి, ఒక ఉద్యమకారురాలు, పేదల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు అండగా నిలిచినటువంటి వ్యక్తి మన వరంగల్ ఉమ్మడి జిల్లా రాయపర్తి మండలం విష్ణూరులో జన్మించినటువంటి వ్యక్తి. ఈరోజు వారిని పేరును యూనివర్సిటీ కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీగా చాకలి ఐలమ్మ పేరుగా నామకరణం చేయడం శుభ పరిణామం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, యూనివర్సిటీని నామకరణమే చేయడమే కాకుండా వారి ముని మనవరాలు శ్వేతకు మహిళా కమిషన్ సభ్యురాలుగా వేసి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలకు జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, అన్యాయాలు కానీ కమిషన్ మెంబర్గా ఒక ప్రశ్నించే గొంతుకగా చాకలి ఐలమ్మ మునిమన్ మనవలను వేయడం, మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రజాప్రతినిధులమైనటువంటి మేము కానీ, అధికారులు కానీ వారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వం నిజాయితీగా, అవినీతికి తావు లేకుండా పేదలకు అండగా, అనగారినటువంటి ప్రజలకు అండగా మరి ఉంటుందని తెలియజేస్తూ, ఉంటామని తెలియజేస్తూ, మనందరం కూడా ఇంకా చాలా మంది 102 జీవోలు కూడా మన మిత్రులు చెప్పారు. పేదలకు ఉపయోగపడే విధంగా, అగ్రవర్ణాలకే కాకుండా పేదలకు ఉపయోగపడే విధంగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు కోరినట్టుగా వారి దృష్టికి నేను తీసుకుపోతానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా మనందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ సంఘాలు, అందరు అధికారుల ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారం. సో ఈరోజు మన జిల్లా కేంద్రంలో ఆల్రెడీ మనం మార్నింగ్లో చాకలి ఐలమ్మ గారికి మనం విగ్రహాలకి ఇనాగ్రేషన్ చేశాం. చాలా గొప్ప కార్యక్రమం. పిల్లలుగా మనం చాకలి ఐలమ్మకి చెప్తే సో స్టార్టింగ్ నుంచి పోరాటంలో అది రైట్ టు హక్కు, అది ఉమెన్ రైట్స్, ఉమెన్ హక్కు అన్నింటికి పోరాటం చేసింది. అండ్ మన యూత్కి మనం అన్ని మూమెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా అందరు పర్సన్స్ ఒక చాకలి ఐలమ్మ ఇన్స్పైర్ చేసి అన్ని మూమెంట్స్ కూడా మనం ఇలా చేస్తున్నాం. సిమిలర్గా ఇప్పుడే కూడా మనం అందరు యూత్ని ఒక రోల్ మోడల్ లాగా వీ హ్యావ్ టు లుక్ అట్ హర్ అండ్ ఫాలో హర్ ఐడియల్స్ అండ్ మేక్ ష్యూర్ వాట్ ఎవర్ ఆమె ప్లీజ్ చేసింది ఇప్పుడు ఈ రోజు కూడా